హాయ్! హలో పిల్లలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరితో మాట్లాడడం చాలా రోజులు లాంగ్ అయిపోతుంది. వీడియోలైతే అస్సలు నేను వీడియోలు తీయలేకపోతున్నాను. కొంచెం హెడేకు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఇక్కడైతే గిన్నెలు సర్దుతున్నాను. ఉషా అంటే పనమ్మాయి మారింది కదా! ఉషా ఇప్పుడు అమ్మాయి చేసే పనమ్మాయి పేరు. అంట్లు కడిగి వెళ్ళిపోయింది. అవన్నీ తీసి సర్దుతున్నాను పిల్లలు. అలాగే ఉంచేస్తే గందరగోళంగా ఉంటుంది. కిచెన్ టాప్ ఖాళీగా ఉంటేనే బాగుంటుంది కదా! ఎవరికైనా కూడా. ఏదైనా వంటలు చేయాలంటే హడావిడిగా అన్నీ సర్దుకోవడం మొదలైపోతుంది. అందుకని ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను వంట చేయడానికి. మార్నింగే ఈరోజు క్యారీ రెడీ చేయడం కొరకు వంట ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయలు ఫ్రై చేయాలి. గుత్తొంకాయలాగా ఉప్పొంకాయ అని మా అమ్మ నేర్పించేవాళ్ళు కాదు, నేర్పించారు. అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే అంకుల్ అంటే మా వారు అడ్డం వచ్చారు వీడియోకి, స్కిప్ చేసేయండి. ఈ వంకాయలైతే ఇలాగ కట్ చేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువగా కట్ చేశారు. మా పిల్లలు కట్ చేసేసారు. నేను నిద్ర లేచేలోపు లేట్‌గా లేచాను చెప్పాను కదా! కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని. మందులేసుకోవడంతో మత్తుగా నిద్ర పట్టేస్తోంది. ఇదిగోండి ఇలాగ కట్ చేసుకొని గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఉడికించుకొని ఉప్పు, పసుపేసి ఉడికించేసుకొని ఆ నీళ్ళు వంపేసుకోవాలి. ఈ వేరుశెనక్కాయల పొడి, వేరుశెనక్కాయలు, కారము, సరిపడినంత కారం, మనం తినగలిగినంత కారము, దానికి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత ఈ చల్లార్చిన వంకాయల్ని మధ్యలో ఈ పప్పుల పొడి కూర్చేసుకొని డీప్ ఫ్రై అంటే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ కాదు, మామూలు తిరగమూత కంటే కూడా తక్కువ శాతం వేసుకున్నామంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తిరగమూతకైతే 2 స్పూన్లు, 2.5 స్పూన్ అలాగ వేస్తాం కదా! దీనికి 4 స్పూన్లు అలాగ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఈ కాయలు వేసేసి సిమ్లోనే పెట్టుకొని గోల్డిష్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి పిల్లలు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ కూరకైనా సరే మంచి కాంబినేషన్ ఇదైతే. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వంకాయలు రకరకాలుగా చేయొచ్చు కదా! వంకాయల గురించి చాలా కథలే ఉన్నాయి. ఇటుపక్క ఆకుకూర పప్పు పెట్టాను, ఇటుపక్క రైసు, అటుపక్క ఇడ్లీ. చెప్పా కదా లేట్ అయింది ఈరోజు వంట లేయడం లేటు, వంట చేయడం హడావిడి అయిపోయింది. ఇలాగుంటాయి నా పనులన్నీ. ఒక్కొక్క రోజు యాక్యురేట్గా కరెక్ట్గా ఉంటుంది. మాకు మెడిటేషన్ క్లాసెస్లో చెప్తూ ఉంటారు, ఒక్కరోజు మన అలవాట్లు కొంచెం అటు ఇటు అయినా సరే మొత్తం రోజంతా కూడా తేడా కొట్టేస్తుంది అని. ఇదిగోండి రైస్ అయితే వెయిట్ పోయింది. రైస్ బాగా తెల్లగా మల్లెపూలాగా ఉంది కదా! పండించిన రైస్ అంటే మా ఆడపడుచు వాళ్ళు పండించిన రైస్ అది. ఇంటికి పంపించారు ఒక బస్తా. ఒక బస్తా 2 బస్తాలు ప్రతి సంవత్సరం మాకు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎక్కడైతే ఆకుకూర పెట్టానని చెప్పాను కదా! సిరికూర పెట్టాను. పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ వేసి ఉడికించేసి ఇలాగా మెదిపేసుకొని పోపు పెట్టేసుకున్నాం అనుకోండి. ఉల్లిగడ్డ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, అది మన ఇష్టము. నేనైతే ఉల్లి తినను కదా, అలాగే పోపు పెట్టేస్తున్నాను. అది వేయకుండా పోపు పెడుతున్నాను. ఇక్కడైతే మెదిపేసుకొని వేరే గిన్నెలోకి తోడేసుకున్నాను. అంటే తీసేసుకొని పోపు పెట్టేసుకున్నాం అనుకోండి. పోపు పెట్టిన వెంటనే ఆఫ్ చేసేయాలి. ఎక్కువ ఉడకకూడదు ఆకుకూర పప్పు. చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను కదా! ఇదిగోండి 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ స్కిప్ అయింది. అది వేసుకొని పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా తయారవుతుంది. ఆకుకూర ఎక్కువ ఉడికిందంటే జిగురు వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం మెదిపేసాం కదా, అందుకని ఇంకా ఎక్కువ ఉడకకూడదు. అలాగ పోపు పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్. చాలా టేస్టీగా ఉంటుంది. పల్చగా ఉంది అనుకోకండి పిల్లలు. ఇది చల్లారిన తర్వాత చాలా గట్టిపడిపోతుంది పప్పు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అమ్మ చేసిన ఆకుకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నేర్పించిన మా అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇదిగోండి ఇవి మా వంటలు ఈరోజు. నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.